నమస్తే అండి పద్మ గారు. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? గుంటూరు నుంచి అండి. గుంటూరు నుంచి వస్తున్నారు. అవునండి. చెప్పండి అమ్మా, ఇక్కడ రావడానికి కారణం ఏంటి? నా పేరు పద్మ అండి. మా ఆయన పేరు విజయ్ అండి. మాకు పెళ్ళి 20 ఏళ్ళు అయిపోయిందండి. ఓకే. నాకు 2 మగ పిల్లలు 2 ఆడపిల్లలండి. ఓ. ఫస్ట్లో అంతా మేము బాగానే ఉన్నామండి. ఆయనకి ఉండంగా మరి ఎందుకో ఏమో తెలియదండి, బాగానే చూసుకునేవారు. వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో ఒకరోజు ఇట్లానే కూర్చొని ఉంటే తాగుతా కూర్చొని వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒక ఆయన, అరే పిల్లల ముఖం నీ ముఖంలాగా లేదురా అని చెప్పేసి అన్నారండి. అంతేనండి, ఇంకా ఆయన ఇంటికి వచ్చేసి ఈ పిల్లలు నాకు పుట్టిన వాళ్ళేనా పద్మ అని చెప్పి నన్ను తిట్టడము, కొట్టడము, అనుమానించడము. ఏంటి ఇది ఎప్పటి జరుగుతుంది ఇలా తిట్టడం కొట్టడం అనేది? వాళ్ళు ఆ ఫ్రెండ్స్ మధ్యన కూర్చొని వాళ్ళు ఎప్పుడైతే అన్నారో, అదే అండి, ఎప్పుడు ఎన్ని నెలల నుంచి? కొన్ని సంవత్సరాల నుంచా, నెలల నుంచి? లేదండి, 1 సంవత్సరం నుంచి ఇట్లాగే. 4 పిల్లల తర్వాత, పెళ్ళైన 20 సంవత్సరాల తర్వాత. అవునండి. వాడు ఎవడో తాగేసి ఇట్లాగే అందరు కూర్చొని తాగుతా ఆ మాట అనేసాడంటండి. ఇక అతను ఇంటికి వచ్చేసి పిలిచి పిల్లల ముఖం ఇంకా, నా ముఖం ఇంకా, ఆయన ముఖం ఇంకా అట్లా అద్దాల్లో చూసుకుంటూ, ఏమే వీళ్ళు నాకు పుట్టిన వాళ్ళేనా లేకపోతే ఇంకెవరి దగ్గరైనా పడుకొని కన్నావా, ఇలా అడిగేస్తున్నాడండి నన్ను. అసలు అదేంటి కొత్తగా మాట్లాడుతున్నావు అని అడిగావా? అడిగానండి. అడిగితే నాకు డౌట్ వస్తుంది, నా ముఖాల్లాగా లేవు, బయట అందరూ అదే అంటున్నారు అని చెప్పేసి అలా మాట్లాడుతున్నాడండి. పాలోడితో మాట్లాడినా అనుమానం అండి. ఏంటి ఇది కొత్తగా సంవత్సరం నుంచి అంతేనా? అవునండి. పేపర్ వాడితో మాట్లాడినా అనుమానమేనండి. ఇట్లా రోజు టార్చర్ పెడుతున్నాడండి. ఆయన బయట నుంచి ఇంటికి వచ్చేసరికి నన్ను ఒక వ్యభిచారులాగా గుమ్మంకాడు నుంచో అంటాడండి. మంచి చెడు చుట్టాలు కూడా ఏమి ఉండదండి. ఆయన ఇట్లాగే రోజు టార్చర్ పెడుతున్నాడని మా అమ్మ వాళ్ళందరికి చెప్పానండి. కస్టమర్స్ కోసం గుమ్మం దగ్గర నుంచోమంటున్నాడా, లేకపోతే ఈయన వచ్చేటప్పటికి నువ్వు గుమ్మం దగ్గర ఉండాలి? వచ్చేసరికి ఎవరితోనే నేను మాట్లాడకుండా ఆయన కోసం ఎదురు చూస్తూ గుమ్మం కాడ ఆయన కోసం నుంచోవాలంటండి నేను. భర్త కోసం గుమ్మం దగ్గర వెయిట్ చేస్తే వాళ్ళు ప్రాస్టిట్యూట్స్ అని ఎందుకు అనుకుంటున్నావమ్మా నువ్వు? అలా అని కాదండి, కోసం వెయిట్ చేస్తున్నాడు అనుకో, ప్రేమగా వెయిట్ చెయ్యి అని అడుగుతున్నాడు అనుకోవచ్చు కదా. అనుకోవచ్చు మేడం, కానీ ఆయన ప్రవర్తన అలా లేదు మేడం. ఆయన ప్రవర్తన అట్లా లేదు అసలు మేడం. తాగుడు ఎలా ఉంటదమ్మా? బాగా విపరీతంగా తాగుతాడా ఆయన? ఈ మధ్యనండి ఎక్కువైపోయిందండి. సంవత్సరం నుంచి స్నేహితులతో కలిసి బాగా స్నేహం ఎక్కువైపోయిందండి. ఆయనకి లేని అలవాటే లేదండి. కాదు, మత్తులోంచి వచ్చే మాటలా లేదంటే మత్తు లేకుండా కూడా వెళ్ళి ఇదే మాట? మత్తు లేకపోయినా ఆయన అట్లాగే మాట్లాడుతున్నాడండి. ఆయనకి లేని అలవాటు లేదండి. అమ్మాయిల దగ్గరికి వెళ్తాడు, ఎంసీలు అని ఏంటేంటో తింటాడు. ఏది 1 ఇయర్ బట్టే అంతకు ముందు నుంచి అలవాటు? అంతకు ముందు లేదండి, అంతకు ముందు అంతా బాగానే ఉన్నాడండి. ఈ సంవత్సరంలోనే? సంవత్సరం నుంచి అండి. ఎంత ఉంటదండి మీ వయసు? మాకు పెళ్ళై 20 ఏళ్ళు అయిపోయిందండి. మాకు చిన్నప్పుడే పెళ్లి చేసేసారండి మా నాన్నోళ్ళు. సో నిన్ను అనుమానం పట్టడం, అతను చెడు వ్యసనాల వైపు వెళ్ళటం, వేరే ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఇవన్నీ 1 ఇయర్ లోనే? 1 ఇయర్ నుంచి జరుగుతుందండి. ఏం పని చేస్తాడమ్మా మీ ఆయన? ఆయన మేస్త్రికి వెళ్తా ఉంటాడండి. మేస్త్రి పనికి వెళ్తా ఉంటాడండి. ఆయన తాగడం, రోజు కొట్టడం ఇలా చేస్తుంటే ఇంకా నా వల్ల కాలేదండి. మంచిగా ఇంట్లో డబ్బులు ఇవ్వడం, పిల్లల్ని చూడటం కూడా చేయట్లేదండి ఆయన. ఇక మా అమ్మ నాన్నలకి చెప్పానండి. రోజు కొడుతున్నాడండి నన్ను, రోజు కొడుతున్నాడండి తాగొచ్చి. మా అమ్మ నాన్నలందరినీ పిలిపించానండి. ఏమి మీ వాళ్ళని పిలిపించి నన్ను ఇట్లా కొట్టిస్తావా, ఇలా చేస్తావా అని చూడని చెప్పేసి ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయాడండి. మేము వెతకని చోటు లేదండి. వెళ్ళిపోయాడండి. ఎంతకాలం అయింది అతను వెళ్ళిపోయి? 6 నెలలు పైన అయిపోయిందండి. ఇక మాకు అసలు నాకేం చేయాలో అర్థం కాలేదండి. ఇంట పనికి వెళ్ళి నా పిల్లల్ని పోషించుకుంటున్నానండి. వేరే వాళ్ళు అతని స్నేహితుడు ఒకడు, మీ ఆయన వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని పలానా చోట ఉంటున్నాడని చెప్పారండి. అలా చెప్పేసరికి మా వాళ్ళు మేమందరం వెళ్ళి చూసామండి, పట్టుకున్నామండి. పట్టుకొని తీసుకొచ్చి మాట్లాడామండి. ఏంటి ఇలా చేశారు ఏంటి అంటే, నువ్వు నాకు వద్దు, నువ్వు అందరితో పడుకొని సంపాదించేదానివి, నువ్వు మంచిదానివి కాదు, ఆ బిడ్డలు నాకు పుట్టలేదని చెప్పేసి నాన్న మాటలు అన్నాడండి నన్ను. ఎవరున్నారు అతనితో పాటు మీరు అక్కడికి వెళ్ళి? ఆమె ఎవరో ఇంకొక ఆమెను పెళ్లి చేసుకొని ఆమెతోనే ఉంటున్నాడండి. పెళ్లి చేసుకున్నాడమ్మా? చేసుకున్నాడంటే అండి. ఏ ఊర్లో? మీ ఊరా ఇది వేరే ఊరా? ఆయన వేరే ఊర్లో చేసుకున్నారంటండి. కాదు, మీరు అందరూ వెళ్ళి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారా? పట్టుకున్నామండి. ఆ అమ్మాయి ఏమంటది? ఆ అమ్మాయి ఎవరంట? ఆ అమ్మాయి తెలియదండి. ఆ అమ్మాయి ఏమో అమ్మాయి సంపాదించుకున్న అమ్మాయి అని కూడా అన్నారండి. అమ్మాయి మంచి అమ్మాయి కాదని కూడా అన్నారండి. మరి నన్ను వదిలేసి ఆ అమ్మాయిలో మరి ఏం నచ్చిందో ఆ అమ్మాయిని చేసుకుని ఆ అమ్మాయితో ఉంటున్నాడండి. ఆ అమ్మాయి ముందు ఆ పిల్లలు నాకు పుట్టలేదు, నువ్వు మంచిదానివి కాదు, నువ్వు వ్యభిచారం చేస్తావు, నన్ను నానా మాటలు అంటున్నాడండి ఆయన. మీ పెద్దవాళ్ళందరూ అడగలేదా? అందరు కలిసి అందరూ అడిగారండి. మాతో పాటు మా అమ్మ నాన్న అందరూ వచ్చారండి. మీ అమ్మాయి మంచిది కాదు, పాలయంతో మాట్లాడిద్ది, ఫోన్లు మాట్లాడిద్ది, అది ఇదని నా మీద లేనిపోని నిందలేసి ఆ పిల్లలు నాకు పుట్టలేదని చెప్పేసి మాట్లాడుతున్నారండి. ఇప్పుడు అసలు పిల్లలు ఎంత వయసు ఉంటుందమ్మా? ఏం చేస్తున్నారు? పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో, కాలేజీలో చేర్పించేసానండి. వాళ్ళు చదువుకుంటున్నారండి.
మరి ఈ సంవత్సరం బట్టి ఈ పిల్లల యొక్క బాగోగులు, ఇంటికి సంబంధించినటువంటి ఏమైనా డబ్బులు అవసరాలు అవన్నీ చూసుకుంటున్నాడమ్మా? ఏమీ లేదండి, అసలు మమ్మల్ని ఏమీ పట్టించుకోవట్లేదండి. నేనే ఆ ఇంట పనికి వెళ్తున్నానండి. కొద్దో గొప్ప మా అమ్మోళ్ళు మా నాన్నోళ్ళు కొంచెం సాయం చేస్తున్నారండి. మీ అత్త మామ వీళ్ళంతా ఎవరు లేరండి వాళ్ళు. ఇప్పుడు ఎదురు కూర్చున్న ఆయనే కదా మీ ఆయన విజయ్? అవునండి, వారేనండి మా ఆయన. ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా మీరు? నా కాపురం బాగుండాలండి, నా భర్త నాకు కావాలండి. నేను ఆయనకి చెప్పానండి, కావాలంటే టెస్టులు చేయించుకోమని కూడా చెప్పానండి. నేను టెస్టులు చేయించుకోవడం, నువ్వు ఆల్రెడీ వేరే పెళ్లి చేసుకున్నాడు అంటున్నావు కదా, ఆ పంచాయతీ అడగాలి నువ్వు. నీ తప్పు ప్రూవ్ చేసుకోవాలని ఎందుకు అనుకుంటావు? ఆయన చేసిన తప్పు మీ ఎదురుగా కనిపిస్తుంది కదా, అడుగుదాం ఉండండి ఆయన. ఏంటండి విజయ్ గారు, 20 ఏళ్ల కాపురం, చక్కగా 4 పిల్లలు హ్యాపీగా ఉండగా ఏంటండి సంవత్సరం నుంచి గొడవంతా చండాలం? నమస్కారం మేడం. నమస్తే. లేదండి, మేము ఫస్ట్ బాగానే ఉన్నాం. ఫస్ట్ ఏంటి 19 ఏళ్ళు బాగున్నారు, మా ఆయన బంగారం అంటే. చాలా రోజులు బాగున్నామండి. కాకపోతే ఒకరోజు ఇది మా తిరిగిపోతండి. చెప్పడం అంత చక్కగా చెప్తుంది కదా, అదే మామూలుది అనుకున్నారా? పాలోడితో తిరుగుతుంది, నేను లేక ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాలి ఫోన్ మాట్లాడుతుంటది. బావా నువ్వు చూసావా బావా? రెండే ఆవిడే చెప్తుంది, పాలవుడుతూ తిరగడం ఏంటండి? అంత కర్మ ఏంటి ఆవిడకి? పేపరోడితో మాట్లాడుతుంది. ఇంక అందరు లేండి, పాలోడు, పేపరోడు అందరూ. కూరగాయలోడు, మిస్ కరెంటోడు. అసలు ఆ పిల్లల్లో ఒక్కడి కూడా నా పోలిక లేదండి. మీ అమ్మా నాన్న పోలుకుంటుందా? కాదు, 19 సంవత్సరాలు పోలికుండి 20వ సంవత్సరం పోలికలు ఎలా ఎవరో పోతాయండి? చెప్పగానే పోలికిపోయిందా? చూడంగానే అక్కడ చూసేవాడిని, వాడు మా ఫ్రెండ్ అంటాడు, అరే కనీసం నీ పిల్లలు నీ పోలికలు ఉన్నాడంటే నిజంగా చూసుకుంటే ఒక్కరు కూడా నా పోలికలు. మీరేమన్నా పిచ్చోళ్ళ? తిరిగి పెళ్లి కాకముందు నుంచి పక్కోళ్ళతో తిరిగి పిల్లలు కానీ నాతో మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నారు. విజయ్ గారు మీకు ఏమైనా పిచ్చుందా? మీ పెద్ద బాబు కాలేజ్ లో ఉన్నాడంట, ఇప్పుడు ఏంటండి కొత్తగా అంతా మాట్లాడుతున్నారు వింతగా? పిచ్చోళ్ళే మాట్లాడతారు. 19 ఏళ్ళు పక్కన వాళ్ళు చెప్పిన మాట ఏమి వినిపించుకోలేదు, ఇప్పుడు కొత్తగా ఎందుకు వింటున్నారు? చూడండి, ఇంతకు ముందు ఉండేటటువంటి మీ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.